అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రాజసాబుకి ఎందుకు లాస్ట్ మినిట్లో జీవో ఇవ్వడం జరిగింది, ప్రీమియర్స్ ఎందుకు లాస్ట్ మినిట్లో ఇవ్వడం జరిగింది, తెలంగాణకు సంబంధించిన హైకోర్టు క్లియర్గా ఒక ప్రస్తుతం అన్న వార్త అయితే ఇది 90 రోజులు ముందు చెప్తేనే ఈ మధ్యకాలంలో ఎక్కువ డిస్కషన్ అయినటువంటి అంశం ఏదైతే ఉంది చిత్ర పరిశ్రమకు సంబంధించి అయితే అది సినిమాలకు సంబంధించి టిక్కెట్ రేట్ల పెంపు అనేది చాలా డిస్కసివ్ పాయింట్ అయింది. టిక్కెట్ రేట్లు పెంచకపోతే ఎలా, మేము మా మనుగడ ఎలా అని చెప్పి చిత్ర పరిశ్రమ పెద్ద సినిమాలు చేస్తున్నటువంటి నిర్మాతలు కావచ్చు, సినిమాకు సంబంధించినటువంటి ఒక సినిమా పరిశ్రమ వాయిస్గా వినిపించడం జరిగింది. అయితే టిక్కెట్ రేట్ల పెంపుకు సంబంధించి ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ అని మనం చెప్పవచ్చు. చిత్ర పరిశ్రమకు సంబంధించి టిక్కెట్ రేట్ల పెంపుకు సంబంధించి ఒక వార్త అయితే మనకు అందుతుంది. తెలంగాణకు సంబంధించిన హైకోర్టు క్లియర్గా ఒక డైరెక్షన్స్ ఇవ్వటం, ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇక మీదట ఎవరైనా సరే ఏ సినిమాకైనా టిక్కెట్ రేట్లు పెంచుకోవాలంటే మినిమం 90 డేస్ ముందు ఒక నిర్ణయానికి రావాలి అని చెప్పేసి కోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ కోర్టు డైరెక్షన్ ఇచ్చినటువంటి అంశాన్ని ఇప్పుడు వార్త బయటికి ఏదైతే వచ్చిందో అది సినిమా పరిశ్రమలో అయితే కొంత ఆందోళన కలిగించే అంశంగా చెప్తున్నారు. ఎందుకంటే సినిమా రిలీజ్ డేట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ఈ మధ్య కాలంలో చాలా గందరగోళ పరిస్థితులు అయితే రావడం జరిగింది. టికెట్ రేట్లు పెంచుకునే విధానం కరెక్టా కాదా అనేది పక్కన పెడితే ఇప్పుడు కోర్టు ఇచ్చిన డైరెక్షన్ బట్టి కొన్ని చిక్కులు అయితే చిత్ర పరిశ్రమకి ఎదురయ్యే అవకాశం అయితే ఉంది. మొన్నే చూసాము కొన్ని సినిమాలకు సంబంధించి అఖండ కానీ, ఓజీ కానీ, దాని తర్వాత వచ్చినటువంటి రాజాసాబు కానీ టిక్కెట్ రేట్లు పెంచుకునేందుకు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి భంగపడ్డ సందర్భాలు ఏదైతే ఉన్నాయో, గవర్నమెంట్ కొంత ఇచ్చినప్పటికీ కూడా కోర్టు చివాట్లు పెట్టిన సందర్భాలు, అది కరెక్ట్గా ఇంప్లిమెంట్ అయిందా లేదా, రాజాసాబుకి ఎందుకు లాస్ట్ మినిట్లో జీవో ఇవ్వడం జరిగింది, ప్రీమియర్స్ ఎందుకు లాస్ట్ మినిట్లో ఇవ్వడం జరిగింది, అవన్నీ కూడా వేరే డిస్కషన్స్ అయినప్పటికీ కూడా ఇప్పుడైతే 90 డేస్ మినిమం అయితే ముందుగా డిసైడ్ అవ్వాలని చెప్పి కోర్టు ఇప్పుడే డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏ సినిమా అయినా సరే అంటే 3 నెలల ముందు, రిలీజ్ డేట్కి 3 నెలల ముందు. ఇప్పుడు మనం పెద్ద సినిమా మార్చిలో సినిమా కూడా ఇప్పుడు పాన్ ఇండియా సినిమా, దానికి టికెట్ రేట్లు పెంచుకోవాలంటే మినిమం 3 నెలల ముందు ప్రిపేర్ అవ్వాలన్నారు. పెద్ద సినిమా మార్చిలో రిలీజ్ అని వాళ్ళు డేటు వేసుకొని ఉన్నారు. ఇప్పుడు ఈ గైడ్ లైన్స్ అనేవి వర్తిస్తాయా లేదా పెద్ద సినిమాకి టికెట్ రేట్లు వెసులుబాటు వస్తుందా లేదా, పాన్ ఇండియా సినిమా ఎక్కువ ఖర్చు పెట్టామన్నారు. సో ఇలా ముందు రాబోయే ఏ సినిమాలు అయినా సరే టికెట్ రేట్లకి పెంచుకోవాలనుకుంటే తెలంగాణలో తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే ఇది అయితే పాటించాలని చెప్పి కోర్టు అయితే కరాఖండిగా చెప్పింది. సో మనకి నెక్స్ట్ వచ్చి రాబోయే పెద్ద సినిమాలకి ఈ తెలంగాణలో టికెట్ రేట్లు పెంచుకోవడానికి వెసులుబాటు ఉండకపోవచ్చు అనేది అయితే కరాఖండిగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మళ్ళీ ఒకసారి కోర్టుకు వెళ్ళే అవకాశం ఉందా ఏంటనేది ఆలోచించాలి. వీళ్ళు తెలంగాణ సినిమా రెగ్యులేషన్ యాక్ట్ 1955 అని చెప్పేసి యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ ప్రకారం 90 రోజుల ముందు చెప్పాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో 90 రోజుల ముందు రిలీజ్ డేటు అనుకుంటే 3 నెలల ముందు రిలీజ్ డేటు ప్రిపేర్ అయిపోవాలి నిర్మాతలు. ఆ రిలీజ్ డేట్కి ప్రిపేర్ అయ్యి గవర్నమెంట్కి కానీ ఇటు కోర్టుకి కానీ ఒక అభ్యర్థన పెట్టుకుంటే దాని పరిశీలనలోకి వచ్చే అవకాశం ఉంది. సో ఇక మీద ఇది చాలా రకాల డిస్కషన్ నడిచింది దీని మీద. టికెట్ రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పేసి, పాప్కార్న్లు చంపేస్తున్నాయని చెప్పేసి, థియేటర్లకి జనాలు రావట్లేదని చెప్పేసి చాలా డిస్కషన్స్ ఉన్నాయి. ఇది హ్యూజ్ సబ్జెక్ట్ అనమాట. సార్ చూద్దాం ఈ టికెట్ రేట్లకు సంబంధించి ఈ జీవో పైన ఇండస్ట్రీ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తుంది అనేది మనం వేసి చూడాల్సిన సందర్భం ఉంది. నాకు తెలిసి అయితే ఈ మధ్య కాలంలో త్వరలో రాబోయే పెద్ద సినిమాలంటే మనకి పెద్దేవాడు కనపడుతుంది, ఉస్తాద్ భగత్ సింగ్ కనపడుతుంది, సమ్మర్లో డేట్ వేసుకున్నారు. చిరంజీవి గారిది విశ్వంబర కూడా సమ్మరే అని చెప్పేసి వాళ్ళు చెప్పారు, కానీ డేట్ అయితే వాళ్ళు చెప్పలేదు కాబట్టి విశ్వంబర సమ్మరే అని చెప్పారు. పెద్ద సినిమాలు ఇవి కనపడుతున్నాయి. దాంతోపాటు పాన్ ఇండియా సినిమాలు కొన్ని రిలీజులు ఉన్నాయి, టాక్సిక్ అని, 200 అని, ఇవన్నీ ఉన్నాయి. వాటికి రేట్లు అవసరం లేదనేది అది పెద్ద విషయం కాకపోయినప్పటికీ మరి స్ట్రైట్ తెలుగు సినిమాలు అయితే 3-4 సినిమాలు కనపడుతున్నాయి పెద్ద సినిమాలు. వీటికి రేట్లు అనుమతిస్తుందా తెలంగాణ ప్రభుత్వం లేదా అనేది చూద్దాం. మరి కొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అన్న వార్త అయితే ఇది 90 రోజులు ముందు చెప్తేనే దాని మీద కన్సిడర్ చేసే అవకాశం ఉందని చెప్పేసి కోర్టు అయితే ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.